ఒక సింహం లాగా ఒక సింగం సినిమాలో వచ్చి ఇట్లా ఎవరైతే పట్టుకుంటారో నిజంగా అట్లా వెళ్ళి సీజ్ చేయండి అంటారు చూసినావా. నిజంగా అది అసలు ఎంత గొప్ప విషయం అంటే నిజంగా ఇటువంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది. రాజకీయ నాయకులు అంటే ఇటువంటి వాళ్ళు కదా అనే విధంగా నిజంగా వెళ్ళి పట్టుకొని నిజంగా గొప్ప విషయం అన్న. ఇటువంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఇంకా వాళ్ళందరినీ పట్టుకొని నిజంగా ఏదైతే ఉందో జైలు వేయడం కానీ కాకపోతే సీజ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఆయన వెళ్ళడం పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళడం గిట్ట చాలా గొప్ప విషయం కదన్నా. అవునన్నా ముందు చేసిండేమో. ఇంతకు ముందుకున్న రాజకీయ నాయకులు ఎవరన్నా ఇట్లా వెళ్ళి కనీసం మాట్లాడడం అన్న జరిగిందా? మాట్లాడడం గిట్ట జరగలే కదా. అది పవన్ కళ్యాణ్ వెళ్ళి అన్న వెళ్ళి పట్టుకొని అక్కడ మాట్లాడడం ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళని మాట్లాడడం అది గొప్ప విషయం కదా. మీడియాలో ఏమంటారు అంటే సీజ్ చేసిందని సీజ్ చేసిండు అన్నట్టు. అదే నేనేమంటున్నా, మరి సీజ్ చేసిన దాని గిట్ట చూడడానికి గతంలో ఉన్న నాయకులు గాని ఎవరు వెళ్ళలేదు కదా. అటువంటిది పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళిండు కదా, అది గొప్ప విషయం. ఏదో ఒకటి అన్నట్టు ఇంత స్కామ్ జరుగుతుంటే మరి ఏం చేస్తుండ్రు మీరు? సీజ్ చేస్తున్నా అన్నారు కదా. సీజ్ చేస్తున్న ఎవరైతే మా పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళక ముందుకే సీజ్ అయిన బోట్ నే మళ్ళీ వెళ్ళి పట్టుకున్నారు అన్నారు కదా. మళ్ళీ ఎందుకు సీజ్ చేయకుండా మీరు బయటికి మాత్రం మేము సీజ్ చేసాము, పోలీస్ వాళ్ళు చేశారు అది అనే వాళ్ళు అంటూనే ఉంటారన్న. చాలా లేదు లేదు ఏముండదు బ్రదర్. ఎందుకంటే ఈ బియ్యం అయితే ఏవైతే ఉన్నాయో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు మరి అక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు, మరి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సీజ్ చేసిందని సీజ్ మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్ అన్న సీజ్ చేసిండు అది అంటున్నారు కదా. కనీసం చూడ్డానికన్నా గతం ఉన్న నాయకులు మరి ఏం చేసిండు, గతంలో ఉన్న నాయకులు వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో అప్పుడు ఏం చేసిండు? ఇంత స్కామ్ జరుగుతుంటే గీట వాళ్ళు ఏం చేయలేకపోయింది కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళి పట్టుకొని ఇంత స్కామ్ జరుగుతుంది అంటుంది కదా, మరి పట్టుకొని దాన్ని ముందుకు తేవడం కానీ సీజ్ చేయడం అనేది గొప్ప విషయం. అది అటువంటి దాన్ని సీజ్ చేసిన దాన్ని సీజ్ చేసి గతంలో ఎన్నో తప్పులు చేసినాయి ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వెళ్తుండు కాబట్టి దాన్ని సీజ్ చేసిండు. అంతకు ముందుకే పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళక ముందుకే సీజ్ చేసిండు అనేది ఇది ఎంత దుర్మార్గం తెలుసా ఇది. కావాలని వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మీ ప్రభుత్వం తప్పు జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. గతమున్న ప్రభుత్వంలో ఎవరు జగనన్న ప్రభుత్వంలో ఇటువంటి స్కామ్లన్నీ జరిగినాయి కదా, ఇప్పుడు బయటపడుతున్నాయి. అది మా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన చేసిన గతంలో చేసిన లడ్డు విషయం కావచ్చు ఇట్లాంటివన్నీ బయటపడుతున్నాయి, ఇప్పుడు పడుతున్నాయి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి ఇప్పుడు ఇక్కడ మేము ఏదైతే గెలిచినామో చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి పడుతుంది ఇప్పుడు. సో అది పెద్ద షిప్ లో అంటే వెళ్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదు బ్రదర్. కేంద్రానికి దీనికి సంబంధం ఏంది? అసలు కేంద్రానికి దీనికి సంబంధమే ఉండదు అసలు. అది ఇక్కడ ఎవరైతే జగన్ గారి ప్రభుత్వంలో ఆనాడు మాట్లాడుకొని షిప్పింగ్ చేయడం కానీ అటు వెళ్ళిపోవడం కానీ ఆ ప్రభుత్వంలో జరిగిన విషయం ఇది. ఆ కేంద్రానికి దీనికి సంబంధమే లేదు, అసలు సంబంధం ఉండదు గీట. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకొని షిప్పింగ్ చేస్తుండ్రు, అవతలికి దాటిస్తుండ్రు ఈ బియ్యం ఏవైతే సీజ్ చేయాలంటే హైకోర్టు నుంచి ఆర్డర్స్ కావాలి, న్యాయపరంగా వెళ్ళాలి అని అంటారు. ఇలా డైరెక్ట్ ఒక మంచిగా సీజ్ చేసే రైట్స్ ఉన్నాయి బ్రదర్. సీజ్ చేసిండ్రు బట్ అంటే అన్ని అవుతాయి. దాన్ని సీజ్ చేసిన తర్వాత పక్కన పెట్టి అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని తెలుసుకొని ఫాలో అవుతారు కానీ మామూలుగా వెళ్ళిపోయి సీజ్ చేయడం అట్లా ఏమి ఉండదు. సీజ్ అంటే ఆపేసిండ్రు, దాన్ని ఆపేసిన తర్వాత ఎంక్వైరీలో ఏదైతే ఎంక్వైరీ చేస్తారో అవన్నీ చెప్పడం జరుగుతుంది అక్కడ. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పవర్ కళ్యాణ్ వస్తే ఆ షిప్ వదిలేడు బ్రదర్. ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత షిప్ను వదిలేసేది అవన్నీ ఏముండవు, ఒత్తిడి పడేది అసలు. ఒకసారి పట్టుకున్న తర్వాత ఇంకా అది ఆగిపోవాల్సింది. ఇక్కడే ఏవైతే బియ్యం రిటర్న్ వచ్చినా అవి మన దగ్గరనే ఉంటాయి కానీ బయటికి వెళ్ళవు అసలు. అవి బయటికి వెళ్ళాలనే ఉద్దేశం ఇట ఉండదు, ఇక్కడే అయిపోతుంది మొత్తం. అంటే క్యాన్సిల్ చేసేసారు ఆల్రెడీ. సీజ్ చేసిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళదు, అది మన రాష్ట్రంలోనే ఉంటుంది. సో